ముందు ఈ మంచి విశ్రాంతి ఆదివారపు దినాన ప్రభు సన్నిధిలోకి వచ్చిన మీతో ప్రభువు మాట్లాడుతుండగా, ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట్లాడే ప్రతి మాట ఎంతో విలువైనదని జాగ్రత్తగా వింటూ, ఆ విన్న వాక్యములో దేవుని యొక్క సత్యమైన మాటలను అంగీకరించవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాను. కీర్తన గ్రంథంలో 107వ కీర్తనలో మనం చూస్తే 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. మరొకరు చదువుదాం, 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. మరొకరం చదువుదాం, 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ప్రియులారా, ఈ 107వ కీర్తనలో దేవుడు నీ కొరకు వ్రాయించిన మాట ఏంటంటే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించారు. వారు ఈ 3 సార్ల ఒకే మాట రాయబడింది. కష్టకాలమందు వారు దేవునికి మొరపెట్టిరి, ఆయన వారిని విడిపించాడు అని 3 చోట్ల రాయబడింది. 3 చోట్ల ఈ మాట ఒకే అధ్యాయములో 107వ కీర్తనలో 3 చోట్ల ఈ మాట రాయబడింది అంటే 6వ వచనంలో, 13వ వచనంలో, 19వ వచనంలో ఒకే మాట రాయబడింది అంటే ఆ మాట యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి. మనము ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట మనం చెప్తున్నప్పుడు వాళ్ళు సరిగా వినకపోతే, పెడచెవున పెట్టి ఉంటే వాళ్ళకు మరొకసారి చెప్తాం, ఇది జాగ్రత్త, ఇది ఫలానోళ్ళకి ఇవ్వండి, ఇది జాగ్రత్త, తీసుకుపోయి ఫలానా చోట పెట్టండి, ఫలానా చోట పెట్టు అని జాగ్రత్తలు చెప్తాం. చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఒక ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంటే ఒకసారి పట్టు 2, 3 సార్లు, 4 సార్లు అయినా, ఎన్నిసార్లు అయినా చెప్తాం. ఎందుకంటే అది ఎంతో ప్రాముఖ్యమైనది కనుక, అది వ్యర్థం కాకూడదు కాబట్టి, అది నష్టం కాకూడదు కాబట్టి, అది ఎంతో విలువైనది కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా పదే పదే గుర్తు చేస్తాం. ఒక వస్తువు కావచ్చు, ఒక ఆభరణం కావచ్చు, ఒక ధనము కావచ్చు, ఒక భూమికి సంబంధించిన పట్టాకు సంబంధించిన అగ్రిమెంట్స్ కావచ్చు, ఇంటికి సంబంధించిన ఏదైనా సరే మనం జాగ్రత్తలు చెప్తాం పదే పదే. ఈ అధ్యాయంలో 3 చోట్ల ఒకే పదం రాయబడిందంటే, దేవుడు రాయించాడంటే దాని ప్రాముఖ్యతను మనం గుర్తించాలి, ఆలోచన చేయాలి. ఇక్కడ ఆలోచన చేసేవారు ఉంటే ఆ విధంగా ఆసక్తిగా ఆ మాటను విని, ఏంటి దేవుడు ఈరోజు నాతో ఆ ప్రాముఖ్యమైన మాట మాట్లాడడానికి పదే పదే హెచ్చరిస్తున్నాడను ఆశతో విని దాన్ని అర్థం చేసుకుంటే, నీ జీవితంలో దేవుడు ఎందుకు ఈ ప్రాముఖ్యమైనది చెప్పాడో నీకు అర్థమవుతుంది.
వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను, రక్షించెను. కష్టకాలమందు ఉన్నవారు, ఎవరైనా కష్టకాలమందు ఉన్నవారు, ప్రాబ్లమ్స్ లో ఉన్నవారు, ప్రాబ్లమ్స్ లేవమ్మ మనకు. ఇక్కడ ఎవరైనా ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉన్నారా? చిన్నపిల్లలు సహా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో కష్టం ఉంది. మనం ప్రతి ఒక్కరికి ఇక నిలబడి దేవుని సన్నిధిలో నిలబడి మైకు పట్టుకొని దేవుని సన్నిధిలో నేను వాక్యం చెప్పే నాకైనా, ఇక్కడున్న కూర్చున్న వారికి ఎవరికైనా, లోకంలో ఉన్న వారికి ఎవరికైనాను, మనం ఎవరిని అడిగినాను ఏదో ఒక ప్రాబ్లం చెప్తారు. వాక్యం వినాలి, బాగా దేవుని మాటలు వినాలి, జాగ్రత్తగా వినాలి, ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి మన అందరికి ప్రాబ్లాలు ఉన్నాయి. ఈ ప్రాబ్లాలు మనము లేకపోతే ఈ సమస్య, ఈ కష్టాలు మనకు వచ్చినప్పుడు కొన్ని చెప్పుకోలేనివి, కొన్ని చెప్పుకోగలిగినవి ఉంటాయి. కొన్ని మనము నెరవేర్చుకోగలిగినవి, కష్టపడి వాటిని సాల్వ్ చేసుకోగలిగిన కొన్ని ఉంటాయి. కొన్ని ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేని మన జీవితంలో కొన్ని కష్టాలు ఉంటాయి, చెప్పుకోలో కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి. వాటిని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వాటిని మనము, ఆ ప్రాబ్లం మనం ఉండిపోదు, ఆ రోగం మనం ఉండిపోదు, ఆ కష్టం మనం ఉండిపోదు. ఇదే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నది. 3 పర్యాయాలు ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. అటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా మన జీవితంలో నువ్వు కలిగి ఉంటే, మనందరం కలిగి ఉన్నాం, మనమందరం కలిగి ఉన్నాం. అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్, ఆ కష్టకాలంలో, ఆ కష్టంలో ఉన్న వారు దేవునికి మొరపెడితే, యెహోవాకు మొరపెడితే వారి ఆపదలు, వారి ప్రాబ్లమ్స్ నుండి ఆయన విడిపిస్తాడంట. హల్లెలూయా! ఇది దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న అంశం. కష్టకాలంలో ఒక ప్రాబ్లమ్స్ లో మనం ఉన్నప్పుడు, మనం దేవుడైనా సజీవుడైనా వాటిని సాల్వ్ చేయగలిగిన దేవునికి మనం మొరపెడితే, మొరపెట్టడం అంటే ఏంటి? మొరపెట్టడం అంటే ప్రార్థించడము. మొరపెట్టడం అంటే ఏంటి? మొరపెట్టడము అనే చోట ప్రార్థన అనే అంశం చేర్చచ్చు. మొరపెట్టడం అంటే ఏడవడము అని అర్థం, ఎలుగెత్తి ఏడవడము అని అర్థం. ఎంతో మంది ప్రాబ్లమ్స్ మనం చెప్తూ ఉంటారు, వాళ్ళ కష్టాలు చెప్తూ ఉంటారు. ఒక భూముల విషయంలో కానీ, ఒక బిడ్డల యొక్క వివాహాల విషయంలో అయితేనేమి, వారి ఉద్యోగాలలో అయితేనేమి, వారి ఉద్యోగ విషయంలో అయితేనేమి, బిడ్డల సంతానం విషయంలోనైతేనేమి, భూమి పండకపోవటం విషయంలోనైతేనేమి, రకరకాల ప్రాబ్లమ్స్, ఎన్నో కష్టాలు ఉంటాయి. మనము హెచ్చరిస్తే మా కోసం ప్రార్థించండి, మా పేరు రాసుకోనండి, మీరు ప్రార్థిస్తారు, అమ్మా మీరు ప్రార్థించండి పాశ్రమ్మ గారికి, అయ్యా మీరు ప్రార్థించండి మాకు చెప్తూ ఉంటారు. కొంతమంది నిజంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. మేము ప్రార్థించడానికి ప్రభు దగ్గర ఆ సమస్య ప్రభుని దగ్గర మేము మొరపెడుతూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. పిల్లరా, మీకందరికీ ఒక హెచ్చరిక, మీకందరికీ ఒక మంచి మాట. మీరు ప్రార్థిస్తున్నారా? మీరు మొరపెడుతున్నారా? మీ కష్టకాలమందు మీ ప్రాబ్లమ్స్ దేవుని దగ్గర మీరు పెట్టి ప్రార్థిస్తున్నారా? ఇది మీకు ప్రశ్న. సమయం లేదంటున్నారా? మీ కష్టానికంటే సమయం లేదా? మీకు వచ్చిన రోగము కంటే సమయం లేదా? హాస్పిటల్లో మన బెడ్ పైన ఎంతసేపు డాక్టర్ ఉండమంటే అన్ని రోజులు మనం ఉండాల్సిందే. ఎంత ఖర్చు పెట్టమంటే అంత ఖర్చు పెట్టాల్సిందే. ఏదైనా కష్టం వస్తే అప్పుల విషయంలో మనము వ్యవధి లేకుండా పని చేసి కష్టపడి ఆ సంపాదన చేత అప్పు తీర్చడానికి ప్రయాస పడవలసిందే. ఎంతో సమయము మనము ఖర్చు పెడుతున్నాం. మనం కష్టపడడానికి, సంపాదించుకోవడానికి మనం ఎంతో
మన కుటుంబానికి మనము అండగా ఉండడానికి ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతో సమయం ఖర్చు పెడుతున్నాము. అలసిపోయి నిద్రకు కూడా అవకాశం లేక, తినడానికి కూడా అవకాశం లేక ప్రయాసపడుతున్నాం. మీకందరికీ ఒక హెచ్చరిక. దేవుని సన్నిధిలో నీ కష్టానికి తగ్గ ప్రతిఫలము, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నావా, సమయం వెచ్చిస్తున్నావా, సమయము తీసుకొని ప్రార్థిస్తున్నావా? అది యాజకుల పని అనుకుంటున్నావా? అది పాస్టర్ల పని అనుకుంటున్నావా? అది విశ్వాసుల పని అనుకుంటున్నావా? ఎవరైనా సరే కష్టకాలమందు వారు దేవునికి మొరపెట్టగా, వారి ఆపదలు ఏదైనా సరే, వారి కష్టం ఏదైనా సరే, ఆయన వాటిని జరిగిస్తాడు అని వాక్యము చెప్తూ ఉంది. సత్యమైన వాక్యం చెబుతూ ఉంది, నమ్మకమైన వాక్యం చెబుతూ ఉంది. మనం ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ మనం ఒక సమయం తీసుకొని ప్రార్థించండి. ఒకసారి మొరపెట్టి ప్రయత్నం చేయండి. ప్రార్థించి దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఎవరైనా సరే కష్టకాలమందు మొరపెట్టగలిగితే, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలిగితే, నమ్మకమైన దేవుడు వారిని వారి యొక్క ప్రార్థన, వారి యొక్క కన్నీటిని అంగీకరించడానికి ఆయన దేవుడై ఉన్నాడు. మన పక్షంగా ఉండి ఆయన నెరవేర్చువాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాట 3 పర్యాయాలు రాయబడి ఉంది. పదే పదే నిన్ను హెచ్చరిస్తుంది ఈ వాక్యము. కష్టకాలమందు వారు మొరపెట్టారు, దేవుడు వారి మొర అంగీకరించాడు, వారి ఆపదలను విడిపించాడని పదే పదే నన్ను మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మనము ప్రార్థన చేయడానికి పురిగొల్పుతూ ఉండగా నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధపడాలి. నీకు వచ్చిన కష్టాన్ని బట్టి ఆయన సన్నిధిలో మొరపెట్టడానికి నువ్వు ఇష్టపడాలి. ఎందుకంటే ఆయన మొదటి వచనంలో రాయబడి ఉంది. ఆయన ఎవరంట? 107వ కీర్తన మొదటి వచనంలో ఏం రాయబడింది? యెహోవా దయాళుడు. హల్లెలూయా! ఆయన దయాళుడు, మనుషుడు కాదు. ఆయన దయలేని వాడు కాదు. నీ యజమానులాగా దయలేని వాడు కాదు. నీ తండ్రిలాగా దయలేని వాడు కాదు. నీ యొక్క తల్లిలాగా దయలేని వాడు కాదు. నీ బిడ్డల్లాగా దయలేని వాడు కాదు. దయలేని బిడ్డలు ఉండవచ్చు, దయలేని తల్లి ఉండవచ్చు, దయలేని తండ్రి, దయలేని యజమానులు ఉండవచ్చు, దయలేని మనుషులు ఉన్నారు. కానీ ఆయన ఎవరంట? దయాళుడు. యెహోవా దయాళుడు. దయ ఎంత అంటే ఎంతని చెప్పగలం? ఆయన దయ ఏమని వివరించగలము? ఎంతసేపు ప్రసంగించగలను? ఆయన సన్నిధిలో నీ కష్టాన్ని బట్టి మొరపెడితే ఒక సమయం కేటాయించుకొని నువ్వు సిద్ధపడి నువ్వు ప్రతిరోజు ఆయన సన్నిధిలో పదే పదే మొరపెట్టగలిగితే నీ శాపము నిండి ఇడిపించుటకు ఆయన దయాళుడు. మన పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో మనం చూస్తే 15వ అధ్యాయము 21వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో ఒక కానాను స్త్రీ మనకు కనపడుతుంది. ఒక కానాను స్త్రీ కనపడుతుంది. ఈ కానాను స్త్రీ తన కుమార్తెకు దయ్యం పట్టిందని అక్కడ రాయబడి ఉంది. తన కుమార్తెకు దయ్యం పట్టిందని ఆమె యేసుక్రీస్తు శిష్యులు వెళుతూ ఉంటే వెంట వెళ్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, మొరపెడుతుంది. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కనికరించుమయ్యా, దావీదు కుమారుడా, నన్ను కనికరించు అని మొరపెడుతూ ఏడుస్తూ వెంట వెళుతూ ఉంది. వెళుతూ ఉంటే యేసుక్రీస్తు అక్కడ రాయబడి ఉంది, ఆమెతో ఒక్క మాట అయినను పలుకల, మాట్లాడలా. శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. ఎవరు మొరపెట్టినా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఎవరు ప్రభువా అన్నా కూడా వారితో మాట్లాడేవాడు. ప్రభు రమ్మని చెప్పేవాడు. ఆయన దయాళుడు. కానీ ఆ రోజు ఆమెతో మాట్లాడలా. అర్థమవుతుందా? కానీ ఆ రోజు ఆమెతో మాట్లాడలా. శిష్యులకు ఆశ్చర్యం కలిగింది.
ఏంటి ఈయన మాటల్లా ఎక్కడుండే ఆమె వెంట వెంట వస్తుంది అంటే ఇక్కడ ప్రారంభించి ఎక్కడికెక్కడికి వెళుతుందంటే మన మెయిన్ రోడ్డు పెట్రోల్ బంక్ వరకు వెళ్తూ ఉంది. అర్థమైందా? మన మెయిన్ రోడ్ పెట్రోల్ వరకు పెట్రోల్ ఆ మెయిన్ రోడ్డు వరకు వెళుతూ ఉంది. ఎన్ని ములుకులు ఉంటే అన్ని ములుకుల్లో తిరుగుతూ యేసుక్రీస్తు ఆయన గ్రామ సంచారి, గ్రామాలకు పరిచర్య జరిగే యేసుక్రీస్తు యొక్క పరిచర్య వెళుతూ ఉన్నాడు. ఆయన వెంట శిష్యులు వెళుతున్నారు, కొంతమంది జనాలు వెళుతూ ఉన్నారు. ఆయన వెంట వెంట వెళుతూ ఉంది. ప్రభువా దావీదు కుమారుడా కనికరించయ్యా, కనికరించయ్యా, కనికరించయ్యా అని వెళుతూ ఉంది. శిష్యులు ఆయనను ఓదార్చలేక, ఆమె బాధ చూడలేక, ఏంటి ఈయన ఈరోజు డిఫరెంట్ గా ఉన్నాడే, ఏంటి ఈరోజు ఈయన గమ్మునుండిపోయినాడే అని చెప్పి యేసుక్రీస్తుని హెచ్చరించారు. ఏమని హెచ్చరించినారు? ప్రభువా ఆమె మనను ఎమ్మడించకుండా, మన ఎంట రాకుండా, ఆమె స్త్రీ ప్రభువా, ఆడ మనిషి, మనం ఎక్కడ పోతా ఉంటే అక్కడ వస్తా ఉంది, ఆమెను ఏదో చెప్పి పంపించు అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడంటే, కుక్క పిల్లల ఆహారము రొట్టె ముక్క తీసి పిల్లల బిడ్డల యొక్క ఆహారం తీసి కుక్క పిల్లలకు వేయమంటావా అన్నాడు. అర్థమైందమ్మా? నా బిడ్డలకు సంబంధించిన ఆహారము, నా బిడ్డలకి పెట్టవలసిన రొట్టె ముక్క, నా బిడ్డలకు పెట్టవలసిన రొట్టె ముక్క కుక్క పిల్లలకు వేయమంటావా అన్నాడు. దీని గురించి మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చు ఆ వాగ్దత్త దేశమైన కానాను దేశంలో 5 జాతులు ఉండేవి. 5 జాతులు శాపగ్రస్తమైన జాతులు. వాళ్ళకి ఎంత చెప్పినా వినని విగ్రహారాధన, తమ పిల్లలను తమ బిడ్డలను సైతము అగ్నిగుండములో బలులు అర్పించగలిగిన శాపపూరితమైన జాతులు అవి. మోషే సారథ్యంలో నడిచింది ఇశ్రాయేలు యొక్క ఐగుప్తు యొక్క ప్రయాణం. తర్వాత యెహోషువ కాలంలో కొనసాగుతూ వచ్చింది. యెహోషువ ఆ కానాను దేశంలో ఉన్న 5 జాతులను వెళ్ళగొట్టి వాళ్ళను సంహరించి ఆ కానాను దేశాన్ని ఇశ్రాయేల్ దేశానికి ఇచ్చాడు. అక్కడ కొంతమంది తప్పించుకున్న వారు మళ్ళీ కానానులో వాళ్ళు వృద్ధి పొందారు. ఆ జాతుల్లో 5 శాపగ్రస్తమైన జాతుల్లో, ఎల్లగొట్టబడిన జాతుల్లో, యెహోవా విసర్జించబడిన ఈ జాతుల్లో 5 జాతుల్లో, కానాను ఆ ప్రదేశంలో 5 జాతుల్లో ఒక జాతికి సంబంధించిన స్త్రీనే ఈ కానాను స్త్రీ. శాపగ్రస్తమైన జీవితము వంశంలో నుండి వచ్చింది. శాపగ్రస్తమైన జీవితం అనేది వాళ్ళ పూర్వీకులది. వాళ్ళ వంశములు శాపగ్రస్తమైన వంశాలు. వాళ్ళ పెద్దలు చేసిన పాపము ఘోరాతి ఘోరమైన పాపము. వాళ్ళ బిడ్డలను సైతము విగ్రహాలకు బలి ఇచ్చిన జీవితం అది. వాళ్ళకు సువార్త ప్రకటించిన, దేవుని గురించి, సత్య దేవుని గురించి చెప్పిన అంగీకరించని జాతులవి. భయంకరమైన పాపాత్ములు, శాపపూరితమైన, భూమిపైన మనుషులకు ఉపయోగం లేని శాపపూరితమైన జాతులు అవి, ఎల్లగొట్టబడిన జాతులు. అటువంటి జాతుల్లో తప్పించుకొని ఆ బ్రతికిన, ఆ తరాలు మారిన తరాలలో జీవించిన ఆ జాతుల్లో కానాను స్త్రీ ఒకటి. వాళ్ళ పిల్లల్లో జీవించిన జీవితం ఆమెది. అటువంటి స్త్రీ యేసుక్రీస్తుని విని యేసుక్రీస్తుని అంబడిస్తుంది. దావీదు కుమారుడు మమ్మల్ని కనుక యేసుక్రీస్తు అన్నాడు, శాపపూరితమైన జీవితం నేను వినను అన్నట్లుగా వెళుతూ ఉన్నాడు. పాపాత్మురాలైన బ్రతుకులు వాళ్ళవి, ఎంత చెప్పినా వినని జీవితం వాళ్ళది. ఎంత మొరపెట్టినా, ఎంత చెప్పినా వినని జీవితం. ఈమెకు ఎంత చేసినా ఈమెకు వీళ్ళు పాపాత్మ శాపపూరితమైన బ్రతుకులు ఇవి అని చెప్పి యేసుక్రీస్తు విన్నట్లుగా పోతూ ఉంటే ఆమె పదే పదే, దావీదు కుమారుడా కనికరించుము, నా కుమార్తె దయ్యము పట్టింది, ఒక్కగానొక కుమార్తె దయ్యం పట్టింది అని ఏడుస్తూ ఆమె చావు బ్రతుకుల్లో ఉంది.
ఎంతో చూపించాం, ప్రయాసపడ్డాం, ప్రభువా కనికరించమని చెప్పి ఆయనకు మొరపెట్టుకుంటూ వస్తూ ఉంది. అర్థమవుతుంది ప్రియులరా. యేసుక్రీస్తు అన్నాడు, రొట్టె అనేటువంటిది నా పిల్లలకు సంబంధించింది, ఆశీర్వాదం అనేది నా పిల్లలకు సంబంధించింది, స్వస్థత అనేది నా పిల్లలకు సంబంధించింది, నన్ను నమ్ముకున్న వారికి సంబంధించింది, ఆశీర్వాదకరమైంది అది. శాపపూరితమైన కుక్కలు లాంటి మీకు దాన్ని ఇవ్వలేను అన్నాడు. ఆమె ఏమందో తెలుసా? ఏమంది ఆమె? నిజమే ప్రభువా అని ఒప్పుకుంటూ ఉంది. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. హల్లెలూయా. ఆయన ఒప్పుకుంటుంది, ప్రభువా నిజమే ప్రభువా. ఎప్పుడైనా నీ ప్రార్థనలో నీకేదైనా స్వస్థత రాకపోతే, నీకేదైనా అనుకున్నది జరగకపోతే, నీకేదన్నా నీ ప్రార్థనకు జవాబు రాకపోతే, ఎప్పుడైనా సరే నిజమే ప్రభువా, నా భర్త చేసిన పాపమే, నేను చేసిన పాపమే, నా పూర్వీకులు చేసిన పాపమే నా కుటుంబానికి శాపమై నా కుటుంబానికి దీవెనలు లేకుండా పోతున్నాయి అని ఏ రోజైనా నిజమే అని నీ పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా? నీ ప్రార్థన ఆ విధంగా ఉందా? లేకుంటే ఊరికి అడుగుతూ ప్రార్థనలో నాకు ప్రభువా సహాయం చేయి, ప్రభువా నేను నీ సన్నిధికి వస్తాను, నీకు ముక్కుబళ్ళు చెల్లిస్తాను, నేను అంత దూరం వస్తాను, ఇంత దూరం వస్తాను, ఈ బంగారు కడ్డ పెడతాను, ఈ బంగారు ఉంగరం పెడతాను, ఇంత కానికి ఇస్తాను. ఏ రోజున మనం పాపాలు ఒప్పుకున్నామా? మన పెద్దలు చేసిన మనం చేస్తున్న పాపాలు మనకు శాపమై మన ప్రార్థన అంగీకరించబడని మన జీవితము, దేవుడు మన మొర అంగీకరించబడిన మన జీవితము ఎందుకు జవాబు రాలేదు అని మన పాపము మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నామా? ఆశ్చర్య అంటుంది, నిజమే ప్రభువా. ఆయన దయాళుడు ప్రియులరా. శాపపూరితమైన అపవిత్రులమైన మన మొర ఆయన వినకుండని పరిశుద్ధుడు ఆయన. కానీ ఆయన దయాళుడు. ఆయన దయ ఎట్టిదంటే, ఆమె నిజమే ప్రభువా, మేము కుక్కలమే, మేము శాపపూరితమైన జనాంగమే, శాపగ్రస్తమైన జనాంగమే, కానీ యజమానులు తిని పడవేసిన ఆ బల్లా నుండి కింద పడిన ఆ రొట్టె ముక్కలు తినవలసిందే కదా, దాని నుండే కదా మా జీవితము, మేము నీ ద్వారానే కదా ఆశీర్వదించబడేది. నీవు మౌనంగా ఉంటే, యజమానుడవైన నీవే మమ్మల్ని వెలివేస్తే మా జీవితం ఏమి కావాలి అన్నట్టుగా ఆయన మొరపెడుతూ ఏడుస్తూ వెంటాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు దయాళుడు. హల్లెలూయా. ఆయన నిలిచి అమ్మా నీ విశ్వాసమే, నీ విశ్వాసం నిన్ను, నీ కుమార్తెను స్వస్థతనిచ్చునుగాక అన్నాడు. బైబిల్లో ప్రియుల కష్టకాలమందు ఆ కష్టమున్నవారు, శాపపూరితమైన జీవితంలో ఉన్నవారు, దరిద్రతలో ఉన్నవారు, రోగపీడితులుగా ఉన్నవారు, ఎంత ప్రార్థించినను జవాబు రానివారు ఏడుస్తే, నీ పాప శాపమును ఒప్పుకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన దయాళుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు దయాళుడు. ఆయన ఎవరిని తిరస్కరించలేడు. ఆ కానాను స్త్రీ శాపపూరితమైన జీవితం నుండి విడిపించబడి, తమ పూర్వీకులు ఎవరో చేసిన పాపము తన యొక్క పిల్లల పైన కొనసాగుతూ శాపగ్రస్తమైన జీవితం జీవిస్తూ దయ్యముల చేత పీడిపబడుతున్నా తన కుమార్తె చావబతుకులు ఉన్నప్పుడు తన కుమార్తె కొరకు సజీవుడైన దేవుడు, యజమానుడైన దేవుని వెంటాడుతూ, ఆయన వినకపోగా ఆయన వెంట వెళుతూ గోజాడుతూ ఆమె తమ శాపాన్ని పోగొట్టుకుంది. నీవెందుకు జవాబు రాని నీ ప్రార్థన కొరకై ఆయన వెంటాడకూడదు? ప్రార్థనలో ఆయన వెంటాడు. మోకరించు. అవకాశం ఉన్న చోటల్లో మోకరించు. ప్రభువా నన్ను కనికరించుము. నీ పూర్వీకులు చేసిన పాపము నీకు ఒకవేళ తెలియకపోవచ్చు. నీ పూర్వీకులు చేసిన దోషాలు, నీవు చేసిన, నీ భర్త చేసిన పాపాలు, నువ్వు చేసిన పాపాలు నీకు గుర్తు లేకపోవచ్చు, నువ్వు గుర్తు పెట్టకపోకుండా పోవచ్చు. కానీ దేవునికి అన్ని గుర్తున్నాయి. తరాలు మారినా, యుగాలు మారినా ఆయన గుర్తున్నాయి. వాటిని ఒప్పుకుంటే,
నీ అతిక్రమములు దాచుకొనక వాటి ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరం చూపుతాడు. కనికర స్వరూపుడు అయిన దయగలిగిన దేవుడు. నీవు నేను ప్రతి ఆదివారం ఉదయకాల సమయంలో ఆరాధిస్తున్న ఆ దేవుడు దయామయుడు. ఆయన ఎద్దకు వచ్చువాన్ని ఏమాత్రము బయటికి త్రోసివేయని ప్రభువు ఆయన. ఒక్కసారి వినండి. ఈరోజు ఎందుకు సాక్ష్యాలు తగ్గిపోయాయి? ఎందుకు సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు? ఒకప్పుడు ఎందుకు సాక్ష్యాలు చెప్తూ ఉంటిమి? ఎందుకు ఒకప్పుడు నాకు దేవుడు ఇంత సహాయం చేశాడని కానుకలు అర్పిస్తూ ఉంటిమి? ఎందుకు దేవుడు నాకు ఇంత ఇచ్చాడు, అంతలో ఇంత కొంత ఇస్తున్నాను ఎందుకు ఇస్తూ ఉంటే ఈరోజు ఎందుకు అవన్నీ ఆగిపోయాయి? ఎందుకో తెలుసా? ప్రార్థన తగ్గిపోయింది. ఒకప్పుడు ఆ సాక్ష్యము చెప్పాలంటే ప్రార్థన జీవితంలో నీకు నెరవేర్చబడినేటి నువ్వు సాక్ష్యం చెప్పేదా. నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి నీకు నెరవేర్చలేదు. ఈరోజు ఎందుకు మన జీవితాల్లో శాపపూరితమైన జీవితం, కన్నీళ్లు, ఏడుపులు అంటే శాపపూరితమైన జీవితం, వాక్యం పైన అవగాహన లేని జీవితం, వాక్యం విని వాటి ప్రకారంగా జీవించలేని జీవితాలు, శాపపూరితమైన జీవితాలు, దేవుని వెంటాడని జీవితాలు. వాక్యం వినండి. నీ బాధ ఏంటో ప్రభుకు చెప్పుకోండి. నీ బాధను విని అంగీకరించడానికి ఆయన సన్నిధికి వచ్చిన వారిని అందరినీ కూడా ఎవరిని అయినా ఒట్టి చేతులతో పంపడు. నీ ఆకలి ఆయనకు తెలుసు, నీ తప్పిక ఆయనకు తెలుసు, నీ లేమి ఆయనకు తెలుసు, నీ దరిద్రత ఆయనకు తెలుసు, నీ రోగం ఆయనకు తెలుసు. ఆయన సన్నిధికి నువ్వు ఏమై ఉన్నావో ఆయనకు బహువాటంగా తెలుసు. కానీ నీకు మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన అంగీకరించి ఆయన సన్నిధిలో నువ్వు ఆయన ఎంటాడగలిగితే, మొరపెట్టగలిగితే, కష్టకాలం మందు నువ్వు గుర్తు చేసుకుంటూ దేవుని మొరపెట్టగలిగితే, ఏడవగలిగితే వారి కష్టకాలం నుండి, వారి ప్రాబ్లమ్స్ నుండి ఆయన విడిపించుటకు శక్తివంతుడై ఉన్నాడు ఆ ప్రభువు. నువ్వు ప్రతి వారం చెప్పే వాక్యమే కదా, ప్రతిరోజు నేను టీవీలో అయిన వాక్యమే కదా, ప్రతిరోజు సెలులో చెప్పే వాక్యమే కదా. ఇదిగో ఆయన బాగా చెబుతున్నాడు, ఇదిగో ఈయన బాగా చెబుతున్నాడు, ఇదిగో ఆటికి పోదాం, ఇదిగో ఇంటికి పోదాం, ఇదిగో అక్కడ 7 మెట్ల ధ్యానంలో గడుపుదాం, ఇక్కడ కొండకెక్కుదాం, ఆ నీళ్ళలో మునుగుతాం. కాదు ప్రియులరా, నీవున్న చోట దేవుని మొరపెడుతున్నావా? ప్రార్థనలో ప్రభుని వెంటాడుతున్నావా? ఇది ప్రశ్న. నీకు గడుపుతున్నావా? కొంచెంసేపైనా గడుపుతున్నావా? కొంచెంసేపైనా ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నావా? ఆయన ఏ ఒక్కరిని ఒట్టి చేతులతో పంపువాడు కాదు. ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువారు మనం బైబిల్ చదువుతాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14 వచనం చదువుతారా? ఆయన వచ్చే ఆ జన సమూహమును చూచి ఆయన వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఈ అరణ్య ప్రదేశము ఇప్పటికే పట్టుపోయింది, చాలు పిల్లరా, శిష్యులు అంటున్నారు. ఇలాంటి వాక్యం వినండి. మీరు వాక్యం వింటేనే వాక్యము ముందుకు కొనసాగుతుంది. మీరు పిల్లలతో ఆడుకుంటూ, మీ ముఖాలు మీరు చూసుకుంటూ, మీరు ఇట్లా అట్లా చూసుకుంటూ మీరు సమయము పోగొట్టుకుంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినకపోతే మీకు ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనం లేదు. వాక్యం విందాం, వారం అంతా నిద్రపోదాం, వారం అంతా మన మాటలు మనం మాట్లాడుకుందాం. వారమా వద్దు, ఒక రోజు మాత్రమే ఒక అర్ధగంట సేపు వాక్యం విందాం. బ్రతికించే వాక్యము, స్వస్థపరిచే వాక్యము. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన బోధిస్తూ ఉంటే వాళ్ళు జాగ్రత్తగా వింటున్నారు వాక్యం. కొండపైన ప్రసంగము అంటాం. ఎంత బాగా వింటున్నారంటే అంత బాగా వింటున్నప్పుడు అందరినీ అబ్జర్వ్ చేసినాడు ఆయన. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3వ రోజుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు. తెచ్చుకున్న అన్నం అంతా అయిపోయింది, తెచ్చుకున్న తినుబండారాలన్నీ అయిపోయినాయి.
వీళ్ళు పోతారు అనుకున్నారు, ఆయన పోల. ఆయన కొండ దిగలేదు, వీళ్ళు ఆయన కొండ మీద ప్రసంగం వింటూ వాళ్ళు అక్కడ నుండి వాళ్ళు ఎక్కడా పోలేదు. వాళ్ళ ఆసక్తిని బట్టి ఆయన చెప్తూనే ఉన్నాడు. అయితే ఆ జన సమూహాలన్నీ చూసి వాళ్ళ ఆసక్తిని బట్టి యేసుక్రీస్తు ఏంటంటే కనికరం చూపాడంట, కనికరపడ్డాడంట. కనికరపడి ఏం చేసినాడంటే వచ్చిన వారందరినీ స్వస్థపరిచినాడంట. వచ్చిన వారందరినీ స్వస్థపరిచినాడట. వచ్చిన వారందరినీ స్వస్థపరిచినాడు. ఎవరికి ఏం చెప్పాలో అవన్నీ చెప్పాడు. వాళ్ళ పైన కనికరపడ్డాడు. మాటలతో అయితే ధైర్యపరిచాడే గాని, రోగాలైతే స్వస్థపరిచాడే గాని, దయ్యాలైతే వెళ్ళగొట్టాడు గాని, వారి కడుపు అంటూ ఒకటి ఉంది. మనందరికి కడుపు అంటూ అది తొందర చేస్తుంది. ఎవరికైనా, ఎంత ఆత్మీయులకైనా, ఎంత ఆత్మీయంగా ఉన్నవారికైనా అది 2 రోజులు 3 రోజులు అయిపోతే తొందర చేయదా? మన దేవుడు ఆత్మ సంబంధి అయినప్పటికీ, ఆత్మ సంబంధమైన వరాలు ఇస్తున్నప్పటికీ శారీరక సంబంధమైన ఆహారాన్ని కూడా దయచేయుటకు ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు వారికి ఏమైనా పెట్టి పంపించండి అన్నాడు శిష్యులతో. వాళ్ళు అన్నారు, ఈ అరణ్య ప్రదేశంలో ఎక్కడికి వెళ్ళి తేవాలి ఇంత ఆహారం ఎరిగి? ఇది అరణ్య ప్రదేశము, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా 10-15 కిలోమీటర్లు వెళ్ళాల. ఆహారాన్ని కొని తీసుకొని వచ్చినా, వాళ్ళకి వండి వడ్డించినా ఎంతో సమయం అవుతుంది. ఇప్పటికే చీకటి పడిపోయింది. దానికి ఇంత డబ్బు కావాలి, ఈరోజు పంపించడానికి నాకు మనసు లేదన్నాడు యేసుక్రీస్తు. ఆయన దయాళుడు. నిన్ను ప్రియులరా వినండి బాగా, నువ్వు ఏ స్థితిలో వచ్చావో ఇక్కడికి, నీ స్థితిని బట్టి నువ్వు ఏదడుగుతున్నావో దాన్ని ఇవ్వకుండా పంపడానికి ఆయన మనసు లేదు. వినండి బాగా, నువ్వు ఏదైనా ఒక ప్రాముఖ్యమైనది, బలమైనది, నీ మనసును నొప్పి పెట్టేది, నువ్వు మొయ్యలేనిది, అది ఏదైనా సరే, దాన్ని ప్రభు సన్నిధిలో దించుకోవడానికి, అది తీసేసుకోవడానికి నువ్వు వచ్చి ఉంటే, దాన్ని తీయకుండా నిన్ను పంపువాడు కాదు ఈ దయామయుడైన ప్రభు. వాక్యం ఆ విధంగా చెల్లిస్తుంది, ఆయన దయగలిగిన వాడు అని. దేవుడు దయాళుడు. ఆయన వీళ్ళను ఆకలితో పంపుట నాకు ఇష్టం లేదన్నాడు. ఏం చేద్దాం ప్రభు అన్నారు శిష్యులు. అందరినీ కూర్చోబెట్టమన్నాడు. అందరిని ఏం చేశాడు? కూర్చోబెట్టమన్నాడు. అందరూ ఆ పంక్తులుగా 3-4గా కుటుంబాలకు కూర్చున్నారు. అందరూ ఆకలిలో ఉన్నారు. ఎవరి దగ్గర ఏమైనా ఉందా? ఎవరి దగ్గర ఏమీ లేదు. కానీ ఒక పిల్లోని దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని ఎవరో చెప్పి తీసుకొని వచ్చారు. ఆ ప్రభుకు అవి చాలు అంతమందికి పెట్టడానికి. ఆయన తండ్రికి కృతజ్ఞత చెల్లించి విరచి అవి పెడుతూ ఉంటే, ఆ గంపల్లో నుండి అవి పెడుతూ ఉంటే, గంపలో తీసి పెడుతూ ఉంటే మళ్ళీ గంపలో అవి ఎట్లా వృద్ధి అవుతున్నాయో. అందరూ తినగా 12 గంపలు మిగిలాయని రాయబడింది మనం చదువుకుంటూ వెళితే. ఆయన స్వస్థపరచువాడు. స్వస్థపరచడమే కాకుండా వచ్చిన వారందరినీ కనికరపడి వారిని ఆహారం పెట్టి పంపించినట్టుగా మనం చూస్తాం. వారికి ఆహారం పెట్టి పంపించాడు. ప్రియులరా, ఆహారాన్ని శారీరకమైన వాటిని కూడా ఆయన తీర్చడానికి శక్తివంతుడై ఉన్నాడు. ఆయనకు మొరపెట్టగా, ఆయన వాక్యం వినగా వారిని ఆయన స్వస్థపరిచెను, వారిని ఆదుకొనెను. ఆ ప్రభువు దయాళుడు. ఒకరోజు ఒక గ్రామంలోకి ప్రవేశిస్తున్నాడు ఆయన. ఒక గ్రామంలోకి ప్రవేశిస్తున్నాడు. అది గవిని అని రాయబడింది. అదేంటంట? గవిని. మన మాటల్లో, మన భాషలో మనం చెప్పుకుంటే అదేంటంట? పొలిమేరు. ఆ గవిని యొద్ద కొంతమంది జనాలు ఒక పాడెను మోసుకొని పోతూ ఉన్నారు. వెనకల ఒక విధవరాలు ఏడుస్తూ ఉంది. వానికి అక్కడ రాయబడి ఉంది. మనము లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చూస్తే మనం అక్కడ రాయబడి ఉంది,
ఆమెకు వాడు ఒక్కడే కుమారుడు. ఆమెకు వాడు ఒక్కడే కుమారుడు. విధవరాలు నలుగురు చేత మోసుకొని గవిని వెలుపలికి మోసుకొని పోతూ ఉంటే ఆయన గవిని లోపలికి వస్తున్నాడు. అంటే ఆయన ఊరులోకి వస్తున్నాడు, ఊరు వెలుపలికి వెళ్తున్నారు. వినండి బాగా. ఆ గవిని వెలుపలికి వీళ్ళు శవాన్ని, జీవం లేని శవాన్ని మోసుకొని పోతున్నారు. జీవం కలిగిన దేవుడు గవిని లోపలికి వస్తున్నాడు, ఊరు లోపలికి వస్తున్నాడు. అక్కడ కలుసుకున్నారు వాళ్ళిద్దరు. కలిసినప్పుడు ఆయన ఏడుస్తూ ఉంది, నా ఒక్కగాని ఒక కుమారుడా, నాకు ఆధారం ఏంటి, నేను బ్రతుకుట ఎందుకు, ఇంకా నిన్ను చూసి బ్రతుకుతుంటే కదరాక, నాకు ఆధారం ఏంటింది, నాకు ఒక్కగాని ఒక కుమారుడా అంటూ ఏడుస్తూ ఉంది పాపం. నాకు ఇంకా ఏ పిల్లలు ఉన్నారో నన్ను పోషించడానికి, నాకు ఏ ఆధారం ఉంది, నేను బ్రతకాలా, నిన్ను చూసి నిన్ను నమ్ముకొని నేను బ్రతుకుతూ ఉంటే, ఆ కలోగంజ తాగి బ్రతుకుతా ఉంటేమి నా కుమారుడా అని ఆమె ఏడుస్తూ ఉంది పాపం. ఏడుస్తూ వెంట వస్తూ ఉంది. అది ఏడుపు మామూలు ఏడుపు కాదు. ఒక కుమారుని 12 ఏళ్ళ లేక యుక్త వయసులో ఉన్న ఒక కుమారుని పోగొట్టుకున్న ఒక తల్లి వేదన మనకు తెలుసు. ఎంత నొప్పి ఆయన హృదయము, ఎంత భారము ఉందో. ఈరోజు ప్రియులరా, చాలా మంది తల్లులు బిడ్డలు పోగొట్టుకోలేకపోయినా, బిడ్డలు ప్రయోజకులు కాకుండా పోతే, ఆ బిడ్డల కొరకు తల్లి బిడ్డ చనిపోయిన బాధ భరిస్తూ ఉన్న తల్లులు మనం చూస్తాం. చెడల బట్టలతో, పనికిమాలిన సవాసాలతో, పనికిమాలిన స్నేహముతో, పనికిమాలిన మార్గాలు ఎన్నుకొని పాడైపోయి పనికిరాక ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, ఆశ లేక ఏడుస్తున్న తల్లిదండ్రులు మనం చూస్తాం. అటు స్థితిలో చాలా మంది మనం ఉన్నాం. ఆ తల్లి కూడా ఏడుస్తూ ఆ పాడె మోసుకొని పోతుంటే, జనాలంతా ఆమె వెంట వస్తుంటే, ఆమెను ఓదార్స్తుంటే, ఎవరు చెప్పినా ఆమె ఓదార్పు నల్లనిదిగా ఉంది. ఎవరు చెప్పినా ఆమెకు ధైర్యము లేదు. ఏడుస్తూ ఉంది, నా కుమారుడా అని ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపుకు కారణం ఉంది. కారణం లేకుండా ఎవరు ఏడవరు. ఆ ఏడుపుకు కారణం ఉంది. నీ ఏడుపుకు ఒక కారణం ఉంది. ప్రతి ఏడుపుకు ఒక కారణం ఉంటుంది. ఆమె ఏడుపుకు కారణం ఉంది. తన కుమారుడు చనిపోయాడు. గవిని వెలుపలికి శవాన్ని మోసుకొని పోతున్నారు. జీవం లేని బాడీని వేసుకొని పోతున్నారు. ఆ వెంట తల్లి ఏడుస్తూ పోతుంది. జీవం కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆ గవిని ఊరి లోపటికి వస్తున్నాడు తన శిష్యులతో. ఇద్దరు ఒక చోట కలుసుకున్నప్పుడు ఆమె ఏడుపును చూసి నిలబడ్డాడు, చెలించిపోయాడు. హల్లెలూయా. మన దేవుని గురించి ఎంత చెప్తాం. ఆమె ఏడుపును చూశాడు ఆయన. మరియ మార్తల ఏడుపును కూడా చూసి లాజరును బతికించినట్టు కూడా మనం చూస్తాం. 3 రోజులు కుళ్ళిపోయిన లాజరును బతికించిన మనం చూస్తాం. ఎంత దయామయుడు అయినా ఆ జీవం కలిగిన దేవుడు నిలచి అమ్మ అక్కడ రాయబడి ఉంది. ప్రియులరా, చదువుతారు ఎవరైనా? ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమె, హల్లెలూయా. ప్రియులరా, ఆమె యందు కనికరపడి, దయామయుడైన దేవుడు ఆమె యందు కనికరం పడి అనే మాట మీరు గుర్తు చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. పదే ఆ మాటను ధ్యానించండి. పదే ఆ మాటను గుర్తు చేసుకోండి. ఆమె మీద కనికరపడి, ఆమె మీద కనికరపడి, అమ్మా ఏడవవద్దు అని ఆమె కన్నీటిని తుడిచి ఆ పాడని పట్టుకొని దించమని చెప్పి పాడని ముట్టగా శవం ఏమైందంట, లేచి కూర్చుందంట. ఆ తల్లికి ఎంత సంతోషం ఉంటుంది కదా. నిజంగా ఆశ జీవితంలో వదులుకున్న తల్లికి ఎంత సంతోషం ఉంటుంది. ఆయన పాదాల మీద పడి ఎంతగా ఏడ్చి ఉంటుంది.
ఆయనకి ఎంతగా కృతజ్ఞత చెల్లించుంటుంది. అయ్యా అయ్యా ఎంతగా కృతజ్ఞత చెల్లించుంటుంది, ఎంతగా ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చుంటుంది, తన కుమారుని తీసుకొని ఎంతగా ముద్దులాడింటుంది. ఎంతమందికి చెప్పి ఉంటుంది ఆమె, ఎంతమందికి చెప్పి ఉంటుంది, ఎంతమందికి సాక్షి చెప్పి ఉంటుంది. ఎంత ఆనందము, ఒక్క రెప్పపాట్లు ఎంత ఆనందము. ఆధారం లేని ఆమెకు ఆధారము తన కుమారుని ద్వారానే కల్పించిన వాడాయన. హల్లెలూయా. ఆధారం లేని ఆయన ఆధారం కల్పించిన వాడు. ఆధారం లేని ఆమెకు ఆధారం కల్పించిన వాడు. ఆ కృప కలిగిన దేవుడు, ఆ జీవం కలిగిన దేవుడు, ఆ జీవాన్ని, ఆయనలో ఉన్న జీవాన్ని, ఆయన మాటలో ఉన్న శక్తిని ఏడుస్తున్న ఆమెకు దయచేసిన దేవుడు. దేవుడు సన్నిధికి వచ్చినాక నీవు దేవుని వాక్యం విని నీవు దాని ప్రకారంగా జీవించడానికి నువ్వు సిద్ధపడితే, నీకున్న కష్టం బాధలు నీవు ఆయన సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించగలిగితే తప్పకుండా ఆయన, అందుకని మనం పాడుకున్నాం కదా, కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకున్నా, కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకున్నా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఎంత మంచి నమ్మకమైన దేవుడు, సజీవుడైన దేవుడు. ఆధారం లేని ఆమెకు ఆధారం కల్పించి, బ్రతుకు మీద ఆశ లేని ఆమెకు ఆశ కల్పించి, పోగొట్టుకున్న తన కుమారుని, శాశ్వతంగా పోగొట్టుకున్న తన కుమారుని జీవంతో ఇచ్చి ఆమెను అప్పచెప్పి ఏడవద్దని చెప్పిన ఆ దేవుడు నీ కన్నీటిని చూస్తూ ఊరుకుంటాడంటారా? నీ ప్రార్థన వినకుండా చెవులు మూసుకుంటాడంటారా? లోపం ఎవరిలో ఉంది? శాపపూరితమైన జీవితాన్ని, గమ్యమే లేని మన జీవితాన్ని ఆయన సన్నిధిలో పెట్టి మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తూ ఆయన వైపు చూస్తే, ఆయన అంగీకరిస్తే, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను కనికరించు, దయామయుడు ఆయన దగ్గరకు వస్తే వచ్చిన వారందరినీ స్వస్థపరచడమే కాకుండా వారి ఆకలిని తీర్చిన దేవుడు ఆయన, వారి రోగములు బాధిన దేవుడు ఆయన. ఆయన వెంట 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 వస్తున్న ఆ కనాను స్త్రీని ఆయన వినకపోగా ఆమె పదే పదే మాటి మాటికి తన పాపములు ఒప్పుకున్న ఆమెను నిలచి తన కుమార్తెను, దయ్యం పట్టిన తన కుమార్తెను బాగు చేసిన ప్రభు ఆయన. అటువంటి దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు. అటువంటి దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే, ఏడవగలిగితే ఆ దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఒక గొప్ప కార్యము జరిగించును గాక. నువ్వు మొరపెట్టగా ఆ ప్రభు నిన్ను స్వస్థపరచును గాక. ఆయన మాటలు అంగీకరించి విశ్వసించి నేను ఆ విధంగా ఆయన సన్నిధిలో కన్నీరు గార్చి మొరపెడతాను అని చెప్పి ఒక సమయము నిర్ణయించుకొని ఆ సమయంలో ఆయన సన్నిధికి మనం అందరం చేరుదుము గాక. అటువంటి కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, శాశ్వతమైన దేవుడు, సమాధానకరమైన దేవుడు, నిత్యమైన దేవుడు మనందరికీ సదా తోడై ఉండి నిత్యం నడిపించి బలపరిచి స్వస్థపరిచి తన ఎద్దుకు వచ్చు వారిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయక తన కృపను దయచేయునుగాక. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, శాశ్వతుడైన మా ప్రభువ, సమాధానకర్తమైన దేవ, ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆరాధన సమయంలో నేను ఆరాధించడానికి వచ్చిన నీ బిడ్డలందరినీ మరొకసారి నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభువ. ఇదిగోనైనా కష్టకాలం ముందు మొరపెట్టగా నీవు వారిని ఆపదల్లో నుండి తప్పించావు. కష్టకాలం ముందు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు నైనా నీ సన్నిధికి వచ్చి మొరపెట్టగా, ప్రార్థించగా, ఏడవగా వారిని వారి బంధకాలలో నుండి, వారి అప్పుల బాధల్లో నుండి, వారి రోగ పీడితల్లో నుండి, దయ్యముల శక్తి నుండి
నైనా లేము నుండి, దరిద్రత నుండి, శాపపూరితమైన బ్రతుకు నుండి విడిపించి, స్వస్థపరిచి, నాయన ఒక మంచి గమ్యము చూపించి, ఒక మంచి బ్రతుకునిచ్చి, నాయన మంచి జీవాన్ని ఇచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఏ స్థితిలో వచ్చారో నైనా, ఏ కష్టంలో వచ్చారో, ఏ బాధతో, ఏ రోగంతో వచ్చారో, నైనా ఒక ఏ లేమితో వచ్చామో తండ్రి నీకు బహుమానంగా తెలియను తండ్రి. వచ్చిన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి పంపమని, బలపరచమని, తోడుగా ఉండమని. అయినా ఈ సందేశాన్ని నీ బిడ్డలు వ్యర్థంగా దాన్ని పోగొట్టుకొనక, మంచి నేలన పడిన వాళ్ళ హృదయము దున్నబడిన మనసులో ప్రభు ఈ మాటలు నొచ్చుకొని, ఈ మాటలు తండ్రి ఇట్టబడి వాటిని ఫలవర్ధంగా చేసి ఆశీర్వాదకరంగా కుటుంబానికి దయచేసి నడిపించమని, మరొక పర్యాయము ఇక్కడ చేరిన ఈ మాటలు విన్న వారందరినీ బలపరచమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.